నమస్తే జిమ్ ర్యాట్స్. ఇవాళ మన జిమ్ అండ్ కాలేజ్ సిరీస్ లో డే 23. మనం సాటర్డే రోజు మంచిగా పొద్దుగానే లేచి ఫ్రెష్ అయ్యి ఓట్ మిల్ తినేసి తర్వాత ఇవన్నీ తినేసినాం. మామ వేసింది తులై కదా అని. ఇక కథం ఈవినింగ్ వరకు కోల్డ్ అయింది, ఫీవర్ వచ్చింది, అంత ఆమామ అయిపోయింది. సాటర్డే రోజు జిమ్ కూడా స్కిప్ చేసేసిన. ఇక కోల్డ్ వల్ల నా వాయిస్ కూడా చేంజ్ అయింది. ఇక పొద్దున్నే లేచి టిఫిన్ తినేసి కాలేజ్ స్టార్ట్ అయిపోయినా. కాలేజ్ పోయి అంత ఓపిక లేదు కానీ మిడ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, అందుకే వెళ్ళిపోయినా. ఈ ఎగ్జామ్ ఎట్లా రాసిన అంటే నాకు తెలియని క్వశ్చన్స్ ఇచ్చింది, తెలియని ఆన్సర్స్ రాసిన. 4 వరకు అట్లా ఇంటికి రీచ్ అయిపోయినా. ఫ్రెష్ అయిపోయి ఓట్ మీల్ తినేసిన. జిమ్ కి పోదాం అనుకున్నా కానీ ఇంకా కోల్డ్ ఫీవర్ లైట్ గా ఉండే, అందుకే టెర్రస్ పైన వర్కౌట్ చేద్దాం అనుకున్నా. అట్లా వామ వేసుకొని సన్సెట్ వ్యూ అట్లా కొద్దిగా చూసుకొని వర్కౌట్ స్టార్ట్ చేసేసిన. ఇంటికాడ వర్కౌట్ అంటే ఏం లేదు, ఓన్లీ పుషప్స్. ఒక 3 సెట్స్ డిక్లైన్ కొట్టేసి ఒక 3 సెట్స్ ఫ్లాట్ కొట్టేసి ఆగేసిన. ఎందుకంటే మైండ్ రిలాక్స్ చేసుకోవాలి. టెర్రస్ మీద వర్కౌట్ చేస్తా అంటే ఎవరైనా పక్కన వాళ్ళు వేడిగా చూస్తే మీరు కూడా రండి వర్కౌట్ చేస్తారు అనాలి. అప్పుడు వాళ్ళు మూసుకొని వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు, నువ్వు వర్కౌట్ చేయకుండా ఉంటే అన్నీ ఉంటావు. సో డూ ఇట్ ఫర్ యూ. ఈ రోజు వీడియో ఎంత రేపు కలుద్దాం. అండ్ మన పిల్లకేలా ఉంది కామెంట్ చేయండి.